వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా. చంద్రబాబు నాయుడు ఇంకో 10 ఏళ్లు సీఎంగా ఉండాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కె వాసుదేవ్ రెడ్డి ప్రెస్ మీట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిండు సభలో మాట్లాడడం జరిగింది. జవాబు ఇవ్వడానికి తడబడిన మాజీ సీఎం. ఇక వివరాల్లోకి వెళ్తే, టెలికాం నగర్ నివాసి అయిన సయ్యద్ నజీర్ అన్న వ్యక్తి ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్న మారుతి ఎస్ క్రాస్ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ DL 3CCE 6678 6వ తారీఖు 9వ నెల 2023 షిమంగో దగ్గర పెద్ద యాక్సిడెంట్కి గురైన వర్క్షాప్కి 15వ తారీఖు 9వ నెల 2023 రిపేర్స్కి నిమిత్తం లారీలో ఎస్ క్రాస్ బండిని తీసుకురావడం జరిగింది. రిపేర్స్కి సంబంధించిన 2,81,013 రూపాయల ఎస్టిమేట్ కాపీ సయ్యద్ నజీర్కు వెంటనే అందజేయడం జరిగింది. సయ్యద్ నజీర్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కాపీలో ఇన్సూర్డ్ పేరు రోమా బంగా అన్న ఢిల్లీ నివాసి పేరు మీద ఉన్నది. నేను నజీర్తో కారు ఓనర్ ఢిల్లీ నివాసి అయిన రోమా బంగా పేరు మీద ఉంది కాబట్టి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారం మీద రోమబంగా సంతకం చేయాలని నజీర్తో చెప్పాను. క్లెయిమ్ ఫారం మీద రోమబంగా సంతకం లేనిదే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ జరగదు. తర్వాత నజీర్ రిపేర్ పని మొదలు పెట్టండి, నేను ఇన్సూరెన్స్ కంపెనీతో నేను మాట్లాడుకుంటూ అన్నాడు. ఆయన డబ్బు ఇస్తాడు అన్న నమ్మకం మీద కార్ రిపేర్ చేయడం మొదలుపెట్టాను. అక్షరాల 1,50,000 విలువ చేసే బాడీ పార్ట్ కొనుక్కొచ్చి రిపేర్ చేయడం మొదలుపెట్టాను. నేను పలుమార్లు అడ్వాన్స్ ఇవ్వమని బండి తెచ్చిన నజీర్కు చెప్పాను. ఈ క్రమంలో ఆశ్చర్యంగా నా మీద 4th టౌన్ పోలీస్ స్టేషన్లో DSP ఒత్తిడితో నా మీద చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. నజీర్ నా మీద చేసిన ఆరోపణల నిజాలను విచారించడానికి నా వర్క్షాప్కు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి విచారించి అంత సక్రమంగా ఉందని, నజీర్ ఆరోపణలు సరి అయినవి కావని నిర్ధారించుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం 18వ తారీఖు 11వ నెల 2024 జిల్లా SP గారి దగ్గర నజీర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆశ్చర్యంగా ఈరోజు ఉదయం 10 గంటల నుండి 3 కానిస్టేబుల్స్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, నజీర్ మరియు వాళ్ళ బ్యాచ్తో వచ్చి కార్ నిమిత్తం అన్ని పార్ట్స్ని స్వాధీనం చేసుకొని 4th టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది. సో అట్లా నా ఫ్లో కట్టింది. సో 2 గుండాలను కూడా తీసుకొచ్చి ఇంటికాడికి వచ్చి రాత్రి బెదిరించడం జరిగింది. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎదురు సమక్షంలో జరిగింది ఇదంతా. సరే ఏమైనా కానిలే, తను చేసిన పాపను తను పోతలే అని చెప్పి నేను వదిలేసి నేను ఊరుకుంటే, 2వ రోజు నాకు 4th టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇంటికాడికి డైరెక్ట్గా కానిస్టేబుల్ వచ్చినారు, 4 కానిస్టేబుల్ వచ్చినారు. వచ్చి నేను అనుకోకుండా నేను ఊళ్ళో లేను, అదే రోజు వాళ్ళు వచ్చిన రోజు 1 గంట ముందు నేను బళ్ళారికి వెళ్ళాను మా అక్కోళ్ళ ఇంటికి. వెళ్తే నాకు ఫోన్ చేశారు మధ్యలో, కానిస్టేబుల్ మీకోసం ఇంటికాడికి వచ్చినారని చెప్పి. సరే ఎందుకు వచ్చారో, సరే ఏదైనా కానీ ఊళ్ళో లేను, నేను వస్తాను, వచ్చినాక మాట్లాడతాను అంటే, ఈ లోపల మా అన్న ఉంటే ఇంట్లో మా అన్నని తీసుకొని పోవడం జరిగింది. మా అన్నని తీసుకొని పోయిన తర్వాత స్టేషన్ దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టి మొబైల్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి పోలీసు వాళ్ళు వాళ్ళ సమక్షంలో కూర్చోబెట్టుకున్నారు. సాయంత్రం దాకా కూర్చోబెట్టుకున్నాక, ఇది ఎందుకు కూర్చోబెట్టుకుంటారు, ఏంది ఇది, ఎక్కడ ధర్మము, చేసింది ఏంది, ఏం జరిగింది అంటే, సరే సాయంత్రం మీరు వెళ్ళిపోండి సార్ అని చెప్పి మా అన్నని ఇంటికి పంపించడం జరిగింది. దాని తర్వాత నేను ఊరు నుంచి రాగానే నేను మళ్ళీ పోయి స్టేషన్ పోయి కలిసిన. సార్ ఇది సార్ నాది ఎటువంటి ఇది లేదు, తప్పలేదు, కస్టమర్ రిపేర్ చేసేయండి, డబ్బులు నేను ఇస్తాను, ఒక 4-5 వాయిదాల్లో ఇస్తాను అంటే పని మొదలు పెట్టాను. ఇప్పుడు దాకా ₹1 అయినందుకు నేను పని ఆపడం జరిగింది సార్ అని చెప్పి నేను వాళ్ళకి చెప్తే మంచిది అని, నేను వాళ్ళకి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ అంటే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఒక కాపీ ఇవ్వడం జరిగింది. ఈ లోపల తను ఏమంటున్నాడు, DSP నా జేబులో ఉన్నాడు, DSP నేను చెప్పినట్టే వింటారు, ఎవరు DSP నాకు తెలియదు, DSP నేను చెప్పినట్టు వింటాడు, కాబట్టి నేను నిన్ను కేసులో మోహన్ కృష్ణ విష్ణు వాహన్ కేర్ నాది. నా దగ్గర ఆగస్టు 12, 2023 ఒక కస్టమర్ వచ్చి మారుతి ఎస్ క్రాస్ వెహికల్ తనది యాక్సిడెంట్ అయిందని చెప్పి నా దగ్గర తీసుకొచ్చి పెట్టినాడు. ఆయన పేరు సయ్యద్ నజరుద్దీన్, టెలికాం నగర్లో ఉంటారు, కర్నూలులో. బండి వచ్చేసి రోమా బంగా అని ఢిల్లీ ఓనర్ పేరు మీద ఉంది. బండి రిజిస్ట్రేషన్ కూడా ఢిల్లీదే. ఇన్సూరెన్స్ కాపీ వచ్చి
కామారెడ్డిలో ఇన్సూరెన్స్ చేసినారు. ఆ బండి యాక్సిడెంట్ అయిందని చెప్పి రిపేర్ చేయండి, మీ రిపేర్ డబ్బులు మేము కొన్ని 4-5 వాయిదాల్లో ఇస్తామని చెప్తే సరే అని చెప్పి నేను పని మొదలు పెట్టడం జరిగింది. అదే రోజు వాళ్ళు బండి తెచ్చిపెట్టినాక 3-4 రోజుల తర్వాత ఎస్టిమేట్ కాపీ ఇచ్చాను నేను వాళ్ళకి, ఎంత రిపేర్ల అమౌంట్ ఎంత అవుతుందని. అక్షరాల 2,81,000 అయింది. మీరు చేయండి సార్, నేను మధ్యలో కొన్ని 4-5 దఫాల్లో నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పడం సరే అని చెప్పి నేను వాళ్ళ మాట మీద గౌరవంతో నేను పని మొదలు పెట్టాను. 1,50,000 సామాన్ తీసుకొచ్చి పెట్టినాను. సామాన్ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఈ లోపల నేను పలు దఫాలుగా నేను డబ్బులు ఇవ్వండి నేను అడుగుతుంటే ఇవ్వకపోగా పైపెచ్చు నా మీద పోయి 4 టౌన్ పోలీస్ స్టేషన్లో నేను ఏదో చీట్ చేశానని చెప్పి కంప్లైంట్ లాడ్జ్ చేసి ఇవాళ వచ్చి బండి తీసుకొని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో 4 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో బండి నా షెడ్లోంచి తీసుకోవడం జరిగింది. ఈరోజు నాకు జరిగిన నష్టం 1,50,000 నేను పెట్టుబడి పెట్టిన డబ్బు నాకు ఎవరు పూచి ఉంటారు, ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? నాకు దయచేసి నాకు న్యాయం చేయండి అని నేను అడుగుతున్నాను. చీటింగ్ కేసు ఏ విధంగా పెట్టినారు? ఇటువంటి కేసులో నేను నా సొంత పెట్టుబడి పెట్టి సామాన్ తీసుకొచ్చి బండి పని చేస్తూ ఉంటే నేను చీటింగ్ చేశానని చీటింగ్ కేసు పెట్టడానికి ఏ విధంగా సమర్థిస్తున్నారు? దీన్ని పోలీసులు కూడా ఏ విధంగా సమర్థిస్తున్నారు? మీరు కూడా మీడియా వల్ల కూడా నేను అడుగుతున్నాను, ఏ విధంగా ఇది సమంజసం అని చెప్పండి. అవును, మీ పైన చీటింగ్ కేసు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి ఉంటారు కదా, పలానా చీటింగ్ కేసు పెట్టినానని నాకు ఇప్పుడు కూడా తెలియదు. ఈరోజు కూడా నేను అప్పుడే ఎస్ఐ గారు అడిగితే 2 రోజులు అయిందండి చీటింగ్ కేసు పెట్టి అని. కానీ పెట్టినామని చెప్పిన రోజు నేను పోయి ఎస్పీ గారి ఆఫీస్లో నేను పబ్లిక్ గ్రీవెన్సెస్లో నేను కేసు వేశాను. ఎస్పీ గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు ఇంకో 10 ఏళ్లు సీఎంగా ఉండాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటామని తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో జరిగే బీసీల సమరబేరీని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి బీసీ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీల సమరబేరీ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ మాట్లాడుతూ, హైదరాబాద్లో ఈ నెల 25న రవీంద్ర భారతిలో జరిగే బీసీల సమరబేరీకి పెద్దపల్లి జిల్లా బీసీ నాయకులు, మేధావులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బీసీల హక్కుల కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని అన్నారు. తృణప్రాయంగా రాజ్యసభ ఎంపీ పదవిని పక్కన పెట్టి బీసీల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని కొనియాడారు. ఎస్సీ ఎస్టీలకు లేని క్రిమీ లేయర్ విధానం బీసీలకు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ సంఘం అభివృద్ధికి పాటుపడుతున్న జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘ నాయకులందరికీ పేరు పేరున చెప్పేది ఒకటే, బీసీలు ఐక్యత లేని కారణంగా ఇవాళ మనం రాజ్యాధికారానికి దూరం అయ్యాం. ఈ రాజ్యాధికార దిశగా మనం అడుగులు ముందడబడాలంటే ఇవాళ బీసీకి సంబంధించిన అన్ని పార్టీల నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు ఏకమై ఇవాళ ప్రపంచంలో భారతదేశం మొత్తం ఒకటే నినాదం నడుస్తూ ఉన్నది, బీసీ రాజ్యాధికారం రావాలనే నినాదం ఇవాళ తెలంగాణలో హోరెత్తింది. కాబట్టి ఇవాళ అందరూ మేకవలసిన అవసరం ఉంది. దీనికోసమే సమరబేరీ కార్యక్రమం 25 నవంబర్ తెలంగాణ నడిపోటున్న హైదరాబాద్లో రవీంద్ర భారతిలో తలపెట్టినాము. కాబట్టి బీసీ నాయకులంతా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డని చేతులెత్తి నమస్కరిస్తూ ప్రాధేయపడతా ఉన్నాం. మనకి ఇవాళ రాజ్యాధికారం దూరమైంది అంటే మన ఐక్యత లేని కారణంగా దూరమైంది. మనకి ఇవాళ 50% రిజర్వేషన్ అమలైన నాడే తప్పకుండా రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది. ఇంకెన్నాళ్ళు ఈ అగ్రకులాలకి మనం బానిసలుగా పనిచేయాల్సిన రోజులు. మనందరం ఏకమైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకొని మనం తప్పకుండా రాజ్యాధికారం దిశగా వెళ్ళే సత్తా మన బీసీలకు ఉంది. కాబట్టి తప్పకుండా అందరం ఏకవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఏకమై ఈ బీసీ సమరబేరిని 25 నవంబర్ రోజున విజయవంతం చేయాల్సిందిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాను. ఒక విలేకరి ప్రశ్నకు చంద్రబాబు ఇంకో 10 సంవత్సరాల కూటమి అధికారం ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిండు సభలో మాట్లాడడం జరిగింది. జవాబు ఇవ్వడానికి తడబడిన మాజీ సీఎం
సార్ మీరేమో చంద్రబాబు గారికి విలువలు లేవంటున్నారు, డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉండాలని. ఈరోజు అసెంబ్లీలో జరిగింది. ఎవరు సీఎంగా ఉంటారు అనేది వాళ్ళు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు వాళ్ళను ఆశీర్వదించేదాన్ని బట్టి ఉంటుంది. అంతకన్నా ఏముంటుంది? తన తల్లిదండ్రుల్ని కనీసం రాష్ట్ర ప్రజలకి చూపించనని చంద్రబాబుకి మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అన్న మాజీ సీఎం. సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకి? నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైన ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాను. నా చెల్లి షర్మిలమ్మ మీద నీ బావమర్ది బాలకృష్ణ బిల్డింగ్ నుంచి తప్పుడు ప్రచారం నువ్వు చేయించలేదా చంద్రబాబు? ఇదే సిద్ధార్థ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36 లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ NBK బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాద్ లో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇంతెందుకు ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి అది కూడా పెట్టమో ఒకసారి చూద్దాం. పోలీస్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో NBK అనే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ నందమూరి బాలకృష్ణ గారిదని, ఆ బిల్డింగ్ నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని IP అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే, ఈ సైట్లన్నీ, ఈ వెబ్సైట్లైనా యూట్యూబ్లైనా, ఈ సైట్లన్నీ ప్రో TDP వాళ్ళ ప్రమోషన్ కోసం అంటే టీడీపీని ప్రమోట్ చేసేవి, ప్రత్యర్థుల్ని కించపరిచేవి. ఈ పోస్టింగ్లన్నీ బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో TDP సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను? సంబంధం ఉండడమో కాదు, స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను. బాలకృష్ణ గారి లెవెల్లో ఇది జరిగింది అంటే లోకేష్ కి, చంద్రబాబు గారికి కూడా ఈ పాపంలో భాగం ఉంది అనే నేను నమ్మాలి. ఇంత తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దిగజారిపోయారో అర్థమైపోతుంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కె వాసుదేవారెడ్డి ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ, వరంగల్లో జరిగింది విజయోత్సవ సభ కాదు, సీఎం రేవంత్ బూతుల సభ. రాజకీయాల్లో నవతరానికి రేవంత్ బూతుల ద్వారానే పైకి రావచ్చని సందేశం ఇస్తున్నారా? ఏం సాధించారని రేవంత్ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని రేవంత్ సంబరాలు జరుపుతున్నారు? మహిళలకు రుణాలు రావాలని అంటే సభకు రావాల్సిందేనని ఒత్తిడి చేసి సభకు రప్పించారు. ప్రజలు ఎప్పుడో మరచిపోయిన బూతులను రేవంత్ మళ్ళీ నేర్పుతున్నారు. రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ నేర్చుకోవాలా? రాహుల్ ఇంకా 30 సంవత్సరాలైనా సీఎం కాలేడు. ఆయన్ను చూసి కేసీఆర్ ఏం నేర్చుకోవాలి? రేవంత్ సభకు కొందరు మంత్రులు రాలేదు, జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే రాలేదు. మేము మొదలుపెట్టిన పనులకు అరకొర నిధులిచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సచివాలయం గేటు కూడా మారుస్తున్నారు. కొంపతీసి రేవంతే కట్టారని శిలఫలకం వేస్తారా? సభ పెట్టుకున్నావా? గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాను సభ పెట్టుకున్నావా? లేకపోతే ఆడే విజయోత్సవ సభ సంబరాలు దేనికో నాకు ఇప్పటి కూడా అర్థం కావట్లేదు. అది కూడా మహిళలను రాకపోతే మీకు లోన్లు ఇవ్వం, మీరు రావాల్సిందే. అది కూడా మీ డబ్బులే సొంతంగా పెట్టుకొని రావాలి, ఖర్చులు మీరే పెట్టుకొని రావాలి. ఇది ఎక్కడి పద్ధతి అండి? ఎక్కడ ఆచారాన్ని తీసుకొస్తున్నారు? ఇవాళ మనం సాధించుకున్న తెలంగాణను ఎటు తీసుకుపోదలుచుకున్నారు? నేను అడుగుతున్నా, మేము చేసుకున్నాం దశాబ్ది ఉత్సవాలు, 22 రోజులు చేస్తే గ్రామాలలో పండుగ వాతావరణం, కోలాటాలు, డ్యాన్సులు, బతుకమ్మలు, బోనాలు, చెరువు కట్టల మీద గొర్రె పిల్లలను కోసుకొని గ్రామం మొత్తం సంబరాలు చేసుకున్నాం. 22 రోజులు కాదు, మేము ఇంకా నెల రోజులు చెప్తే కూడా అయిపోని సంబరాలు ఉండే అప్పుడు.
గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, ఎవరింటి ముందు ఏం అభివృద్ధి జరిగింది, గ్రామంలో ఏ విధంగా చేశాం, సంబరాలు చేసుకుంటే ప్రజలు సంతోషంగా చేసుకున్నారు. నీ విజయోత్సవం ఏంది? అదేదో మేమిచ్చిన వాటికి నువ్వు శిలాపలకాలు తీసి కొత్త శిలాపలకాలు పెట్టుడు విజయోత్సవమా? మేము కంప్లీట్ చేసిన దానికి రంగేసి ఓపెనింగ్ చేస్తే విజయోత్సవమా? కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల నుండి హాజరైన మండల విద్యాధికారులకు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ అమరావతి వారి ఆదేశాల మేరకు 6 రోజుల నాయకత్వ లక్షణాలపై శిక్షణ కార్యక్రమం సైకిల్ టు 2వ బ్యాచ్ 3వ రోజు శిక్షణ కార్యక్రమాన్ని గౌరవ కర్నూలు విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ గారు వెబెక్స్ కార్యక్రమంలో 3 జిల్లాల నుండి వచ్చిన శిక్షణార్థులకు 3వ రోజు శిక్షణ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి గారు ప్రసంగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని, ప్రధానోపాధ్యాయులు మంచి నాయకులను తమ పాఠశాలలోని విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులను సమర్థవంతంగా తీర్చిదిద్ది వారిని మంచి పౌరులుగా దేశాభివృద్ధికి, వారి భవితకు పునాదులు వేయాలని కోరారు. మంచి మానవత్వ విలువలను, సహనాన్ని, సోదర భావాన్ని పెంపొందించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరడం జరిగింది. ఇక్కడ చాలా బాగున్నాయి సార్. చాలా మేము ఈ లీడర్షిప్ ట్రైన్ ద్వారా మేము స్కూల్కి వెళ్ళినాక చేయాల్సిన పడలేదు. మేము సీడబ్ల్యూషిప్ వాళ్ళను మేము ఎలా చేయాలా, వాళ్ళను మిగతా పిల్లలతో పాటుగా వాళ్ళ క్లాసెస్ ఎలా రన్ చేయాలా, స్కూల్ డెవలప్ చాలా ఎంజాయ్ అవుతుంది. ఈ 6 days కార్యక్రమంలో మేము చాలా నేర్చుకుంటున్నాము. ప్రతిరోజు కూడా మాకు చాలా విలువైనది. ఇటువంటి కార్యక్రమాల్లో మేము చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము చాలా ట్రైనింగ్లో నేర్చుకొని నెక్స్ట్ స్కూల్లో ఎలా డెవలప్ చేయాలా లీడర్షిప్ ద్వారా మేము చాలా నేర్చుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఏర్పాటు చేయడానికి ఇక్కడ 6 రోజుల పాటు నాయకత్వ లక్షణాల గురించి, ముఖ్యంగా పాఠశాలలో వివిధ ప్రధానోపాధ్యాయులు వారి వారి ప్రాంతీయ భేదాలను బట్టి ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, సమష్టి సమన్వయాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనే అంశం మీద వచ్చినటువంటి మాస్టర్ ఫెసిలిటేటర్స్ చక్కగా వివరిస్తున్నారు. మాడ్యూల్లో ఉన్న విషయాలకు అదనంగా చర్చా కార్యక్రమ రూపంలో రకరకాల యాక్టివిటీస్ నిర్వహించడంలో కార్యక్రమాన్ని లైవ్లీగా చూపిస్తూ మంచి భావాలను, ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రధానోపాధ్యాయులను ప్రేరేపించే విధంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వసతులన్నీ కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల నుంచి ఎస్పీడీ గారి సమగ్ర శిక్ష ఎస్పీడీ గారి ఆదేశాల మేరకు ఎస్ఎండిపి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కాలేజ్ కర్నూలులో జరుగుతున్నాయి. మేము 2nd బ్యాచ్ ఇక్కడ మాస్టర్ ఫెసిలిటేటర్గా అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చాలా చక్కటి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వసతులు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా ఏఎంఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీతో పాటు పెద్దలకి, పెద్దవాళ్ళందరికీ కూడా మెడికల్ కిట్స్, టాబ్లెట్స్ కూడా అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మా వంతుగా మేము ఇక్కడ శిక్షణ రావడం జరిగినది. అదేవిధంగా ముఖ్యంగా మన ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ శిక్షణా కార్యక్రమాన్ని చాలా మంచిగా వింటూ వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క వాళ్ళకున్న నాయకత్వ లక్షణాలను ఇంకా పెంపొందించుకుంటూ మరి యొక్క ఇతర జిల్లాల ప్రధానోపాధ్యాయులతో కూడా మంచి సత్సంబంధాలను పెంపొందించుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు 3వ రోజు జరుగుతున్న సార్. అందరికీ ఈ యొక్క క్రెడిట్ మొత్తం అంతా మా గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు మరియు మండల విద్యాధికారులు, అదేవిధంగా స్టేట్ ఆఫీస్ నుంచి కూడా ప్రతి గంటకు ఒకసారి పర్యవేక్షణ చేస్తున్నారు. ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా ఉన్నది ప్రోగ్రామ్ అని చెప్పి ఏమాత్రము వారికి వసతుల్లో కానీ ఇక వారికి ఇచ్చే ఫుడ్ విషయంలో కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి, వసతి మంచిగా కల్పించండి, ఏ విధంగా వాళ్ళకు మెడికల్ సదుపాయాలు బాగా కల్పించండి అనడం జరిగినది. ఈ 24 hours ఈ యొక్క మెడికల్ సదుపాయాలు కల్పించడం జరిగినది. మన కోసం, మన ప్రధానోపాధ్యాయుల కోసం, మండల విద్యాధికారుల కోసం ఒక MD డాక్టర్ కూడా రాత్రిపూట ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా ఒక అంబులెన్స్ కూడా ఏమైనా చిన్న చిన్న సమస్యలు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఒక అంబులెన్స్ కూడా
తీసుకొని వెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మన గౌరవ ఎస్పీడి గారు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా 2 జిల్లాల విద్యాధికారులు మన కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా విద్యాధికారులు కూడా ప్రతిరోజు ఇక్కడ విచ్చేస్తున్నారు. వారు ఈ అన్ని వసతులు చూస్తూ ములుగు జిల్లా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా తొలి రామప్పకు వచ్చిన కేంద్ర మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ దివాకర్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి, రుద్రేశ్వర స్వామికి అభిషేకం చేసిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా ఆలయ విశిష్టతను కేంద్ర మంత్రికి తెలిపిన టూరిజం గైడ్ రామప్ప ఆలయం అద్భుతమైన శిల్పకళా సౌందర్యం కలిగి ఉందని కితాబు ఇచ్చిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఓకే. पूरा गड्ढा खोद के रेत भर देते हैं। हाँ। रेत का ये स्वभाव है कि अगर ऐसा लूज रहता है तो अगर आप पैर रखेंगे तो थोड़ा फिसल जाता है। अगर ऐसा करके पूरा ये करेंगे तो वो स्ट्रांग बन जाता है, वही फाउंडेशन बनेगा इसके ऊपर। तो हम वो गड्ढा सब खोदने गए थे मैम, एक्चुअली रेनी सीजन था अभी लास्ट महीने तक, थोड़ा पानी आना शुरू हो गया इसलिए बंद गया, तो अभी काम शुरू हो गया। इसका पूरा रिकंस्ट्रक्शन हम कर लेंगे, पूरा वही ओल्ड टेक्नोलॉजी यूज करके। तो एक मिस्टेक होना चाहिए बोल के वो रखे इधर वो रहने वाला इधर 12:30 ये पानी में तैरता है गोप्रो। अच्छा, ये ब्रिक्स ब्रेक। तो ये राम भगवान ने सेतु बनाया तो ऐसे ही होगा, वैसे ही पत्थर है तो सब पूरा पोरस है ना, जितना भी करो वो तैरता है, पूरा लाइट वेट और वजन भी कम है उसका। हाँ, वजन भी कम होगा इसलिए वो सब जब वर्ल्ड నగరానికి ఏమైంది?
और यहाँ कर्नाटक तो मेरी पूरी जर्नी है अभी 1 वीक से चल रही है। पूरा ये रामप्पा लेक बोलते हैं ना, रामप्पा लेक सबका मैं कर देती हूँ। मैम नेक्स्ट टाइम आप मुलगो का प्लान बना लीजिए मैम। अच्छा मैं भूपालपल्ली हो गया एक बार, अभी मुलगो का प्लान है। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.